అందరికి నమస్కారం. ప్లీజ్ ఒక్క నిమిషం, సారీ ఒక్క నిమిషం. ముందుగా 1 సెకండ్ ప్లీజ్. నాకు అసలు చాలా టెన్షన్గా ఉంది. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. ముందుగా ఇక్కడికి వచ్చిన అభిమానులందరికీ ఒక నిమిషం ఆగండి ప్లీజ్. ఒక నిమిషం. వచ్చింది కాస్త తెలుగు మర్చిపోయేలా ఉన్నాం. ప్లీజ్ ఒక్క నిమిషం ఆగండి. సో వచ్చిన అభిమానులందరికీ అండ్ సరే వచ్చిన అభిమానులందరికీ, పెద్దలందరికీ, మీడియా వారికి, ముఖ్యంగా చరణ్ గారికి, అల్లు అర్జున్ గారికి, వరుణ్ తేజ్ గారికి అండ్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అల్లు అరవింద్ గారికి, నాగబాబు గారికి, సో ధర్మదేవ్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. ఒక్క మనసుతో మీరందరూ ఒకే మనసు నాకు తెలుసు. సో మీ మనసు వాళ్ళ మనసు ఒకటే నాకు తెలుసు. అండ్ నాకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదండి. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ సపోర్ట్ ఇచ్చినందుకు. ఇప్పుడు సినిమా గురించి మాట్లాడతాను. కొంచెం ధైర్యంగా ఉంటుంది నాకు. బేసిక్లీ ఒక మనసు ఎలా స్టార్ట్ అయిందో తెలియదండి నాకు. ఇప్పటికీ ఎలా ఎండ్ అయింది కూడా నాకు తెలియలేదు, కానీ చాలా బాధగా ఎండ్ అయింది ఒక మనసు. షూటింగ్ చేస్తున్నంత సేపు డేస్ లెక్కెట్టుకుంటూ చేస్తాం. మేబీ ఇంకొక 20 days ఉందా, 10 days ఉందా అని చెప్పి. నేను ఏ రోజు ఒక మనసు షూటింగ్ చేస్తున్నప్పుడు ఏ రోజు నేను డేస్ లెక్క చేయలేదు అనమాట. సో అంత ఫాస్ట్గా అయిపోయింది. బికాజ్ ఓన్లీ ఆ క్రెడిట్ మొత్తం ఓన్లీ స్క్రిప్ట్కి వెళ్ళొద్ది. ఆ స్క్రిప్ట్కి ఉన్నంత పట్టు ఏ ఆర్టిస్ట్ లేదండి. ఈరోజు నేను కానీ, నిహార్ కానీ, మా గొప్పతనం ఏం లేదండి. రామరాజు గారు డైరెక్టర్ గారు నేరేట్ చేసిన విధానమే మమ్మల్ని అంతవరకు లాక్కెళ్ళింది. కానీ మేము అంత టూ టాలెంటెడ్ అయితే మేమైతే కాదు. సో నాకు తెలిసిన రామరాజు గారు మాకంటే వయసులోను, జ్ఞానంలోను అన్నిటికీ చాలా పెద్దవాళ్ళు. సో ఈ క్రెడిట్ మొత్తం ఆయనకే చెందుద్ది. అండ్ ఒక చిన్నపిల్లలకి ఫస్ట్ క్లాస్ వచ్చిందంటే చెప్పిన టీచర్ గొప్పతనం. ఈరోజు మీ ఇద్దరం బాగా చేశామంటే దాని గొప్పతనం రామరాజు గారిది. సో థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ఎప్పుడు చిన్నప్పటి నుంచి సరిగ్గా చదువుకోలేదు, అందుకే టీచర్తో పోల్చాను. సో అండ్ వస్తున్నా నేను మాట్లాడతానండి. ఒక నిమిషం, నాకు అసలు టెన్షన్ పెట్టకండి. సో నాకు ఈ సినిమాలో సాంగ్స్ అంటే ప్రాణం అండి. ఎందుకంటే నేను లిరిక్స్ ఎక్కువ వింటూ ఉంటాను సాంగ్స్లో బీట్ కంటే. నాకు ఈ లిరిక్స్ అంటే చాలా ఇష్టం. రామజోగ శాస్త్రి గారికి, భాస్కర్ భట్ల గారికి థ్యాంక్ యూ సో మచ్ సార్. లైఫ్ లాంగ్ నాకు ఉండిపోయి గిఫ్ట్ ఇచ్చారు సాంగ్స్. అండ్ లాస్ట్లో ఇంకా నిహారిక గురించి అండి. కొంచెం అరుస్తారా? నాకు కొంచెం బూస్టప్ ఉంటుంది. సో ఒక్క నిమిషం నాకు ఉన్నది ఒక్క చేయండి, అది కూడా పని చేసేలా లేదు. ఒక నిమిషం ఆగండి ప్లీజ్. సో నాకు శౌర్య అండి, శౌర్యనే ఇంకెవరు లేరు. శౌర్య కాదు, శౌర్య ఇంత. సో చెప్పనండి ఒక నిమిషం. నిహార్ గురించి చెప్పండి, ఒక నిమిషం ఆగండి. సో నిహార్ గురించి చెప్పాలంటే నాకు ముఖ్యంగా ఎన్నో ఆడియో రిలీజ్కి వెళ్ళాను నేను. మెగాస్టార్ చిరంజీవి గారు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, చరణ్ గారు ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను, ఎన్నో ఆడియో ఫంక్షన్కి వెళ్ళాను. బట్ ఆ ఆడియో ఫంక్షన్, ఈ ఆడియో ఫంక్షన్ నాకు నచ్చింది ఏంటంటే అన్ని పోస్టర్తో పాటు నాకు నిహారిక ఆల్ ది బెస్ట్ ఆ పోస్టర్ నాకు బాగా నచ్చింది. సో నాకు తెలిసి చరణ్ గారికి నెక్స్ట్ మూవీస్కి అన్నిటికీ నిహారిక పోస్టర్ పక్కా ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఒక మాట చెప్తానండి, ఒక్క నిమిషం ఆగమ్మా ప్లీజ్. ఇక్కడ నుండి మాట్లాడితే తెలుస్తుంది మీకు, మీకు తెలియట్లే అక్కడ. సో నాకు తెలిసినంతవరకు ఒక విషయం చెప్తానండి. అంటే చెడో మంచో చిన్నపిల్లని వదిలేసాను. చెడైతే నేను 80s 90sలో సావిత్రి గారి గురించి విన్నాను. నేను అప్పటికి పుట్టలేదండి. 90s తర్వాత నేను పుట్టిన సౌందర్య గారు అంటే నాకు బాగా ఇష్టం. 2000లో నాకు పర్సనల్గా అనుష్క గారు అంటే ఇష్టం నాకు. అంటే ఎనీ లీడ్ క్యారెక్టర్ హీరో లేకుండా హీరోయిన్ చేసే క్యారెక్టర్స్ సావిత్రి గారు, సౌందర్య గారు, తర్వాత అనుష్క గారు. ఇప్పుడున్న జనరేషన్ మనం చెప్పుకోవాలంటే మాత్రం నిహారిక ఒకటే అండి. సో వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ అంకుల్, నాగబాబు అంకుల్. సో మంచి డాటర్ని ఇచ్చారు అండ్ మంచి నటురాలు చెప్పాలంటే. సో థ్యాంక్ యూ సో మచ్. ఇందాకైతే ప్రిపేర్ అయ్యాను కార్లో, మర్చిపోయాను మీరు అరిచేటప్పటికి, అందుకే అరవద్దని చెప్పాను. సో దట్స్ ఇట్. ఒక మనసు అండి.
మన సో మనం ఒక్క నిమిషం ఆగండి, టెన్షన్గా చచ్చిపోతున్నాను నేను. ఓకే, ధైర్యం వచ్చింది చెప్పేస్తున్నాను. సో నేను ఎప్పుడో అంటే కమల్ హాసన్ గారి మూవీ విన్నాను, చాలా బాగుంటుందంట అది ఇది అని చెప్పి. సో ప్రేమ మూవీ సార్, టెన్షన్ మర్చిపోయింది చెప్పరా సార్? ఓకే, ఒక నిమిషం ఆగండి, టెన్షన్ పడుతుంది, ఒక నిమిషం ఆగండి. సో సాగర్ సంగమము మన పాత జనరేషన్ పేరెంట్స్కి ఎలా ఉండిపోయిందో, మన అన్నలు మన అక్కలకి గీతాంజలి ఎలా ఉండిపోయిందో, ఇప్పుడు మన జనరేషన్కి ఒక మరోసారి ఉండిపోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మాత్రం నిజం, ఇది మాత్రం చాలా చాలా నిజం అండి. ఈ సినిమా ఎప్పటికీ ఉండిపోద్ది. గర్వంగా నేను నిహారిక లైఫ్ లాంగ్ చెప్పుకోగలుగుతాం ఈ సినిమాలో మేము చేసామని చెప్పి. థ్యాంక్ యూ సో మచ్ మాకు ఈ సినిమా ఇచ్చినందుకు. ఐఎమ్ ప్రొడ్యూసర్స్ మధుర శ్రీధర్ గారికి, రవి ప్రకాష్ గారికి, యూఎస్లో ఉన్న ప్రొడ్యూసర్స్ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అండ్ ఈ సినిమాలో సపోర్ట్ చేసిన ఈచ్ అండ్ ఎవ్రీ టెక్నీషియన్, ఎస్పెషల్లీ కెమెరామెన్, ఈజ్ ఫ్యాంటాస్టిక్ అండి. థ్యాంక్ యూ సో మచ్. నాకు టెన్షన్ వేస్తుంది. ఓవర్ టు నిహారిక.